సో వెల్కమ్ టు N2 న్యూస్. మా చాట్రా మండలం పోలవరం గ్రామం. నా పేరు హేమంత్ కుమార్ అండి. నిన్న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన వార్త దమ్ముంటే పట్టుకోరా షకావత్ దాని గురించి ఖండింపు గురించి ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. పోలవరం గ్రామంలో అక్రమంగా మట్టిదోలి 10,000 ట్రిప్ మేము ఎవరికి అమ్ముకోలేదండి. ఇక్కడ ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. పాత గవర్నమెంట్లో ఎవరు ఇల్లు కట్టుకోక ఇబ్బంది పడి మట్టి లేక ఇల్లు కట్టుకోక ఇబ్బంది పడ్డారండి. ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మినిస్టర్ గారు గవర్నమెంట్ కొలుసు పార్సారథి గారు గృహ నిర్మాణ శాఖ అవ్వడం వల్ల ఎవరికి ఇల్లు లేకపోయినా అందరూ ఇల్లు కట్టుకోమని చెప్పారండి. అందరూ ఫౌండేషన్లు వేసుకున్నారు. ఇక్కడ ఫౌండేషన్లో మట్టి నిమిత్తం ఈ కనిపిస్తున్న చెరువులో మట్టి సొంత చెరువు అండి, ఇది పర్మిషన్ ఉన్న సొంత చెరువులో మట్టి తీసుకుని ఆ ఫౌండేషన్లో తోటం జరిగిందండి. దీని పేపర్ వాళ్ళు వక్రీకరించి మేమేదో లాభాక్షకి మట్టి వ్యాపారం చేస్తున్నామని మాకు మినిస్టర్ గారు అంటతోటి మినిస్టర్ గారికి బురద పోస్తున్నారండి. ఇక్కడ మినిస్టర్ గారిని ఏం చేస్తున్నారంటే ఎవరు తుమ్మినా దగ్గర మినిస్టర్ గారి మీదకి వెళ్తుంది. ఆయన బీసీ నాయకుడు అవడం వల్ల ఈ విధంగా చేస్తున్నారని పేపర్ వాళ్ళు వాళ్ళకి ఏ లాభం ఆశించి చేస్తున్నారో అర్థం కాక మొత్తం అన్ని చోట్ల మట్టి తోలుతారండి. మరి అన్ని చోట్ల ఆపుకోకుండా ఇక్కడ మినిస్టర్ గారికి బురద పోయడం ఏంటో, మినిస్టర్ గారు మట్టి తోలుతున్నారని చెప్పడం ఏంటో, ఇదంతా ఏ లాభం ఆశించి పేపర్ వాళ్ళు చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇది ఇక్కడ సుమారు 21 ఫౌండేషన్ తోలారండి మట్టి ఈ చెరువులోంచి. ఇదే చెరువు అండి, అది ఇది పర్మిషన్ ఉన్న చెరువు అండి. ఇందులో మట్టి తీశారు సొంత చెరువులోంచి, అంతే తప్ప ఎక్కడా బయట గవర్నమెంట్ చెరువులోంచి తీసి మట్టి తోలలేదండి. అలాగే ఏదో వ్యాపార నిమిత్తం 10,000 ట్రిప్ తోలారని చెప్పారు. ఆ షెడ్యూల్ నిర్మాణం కాడ అక్కడే ఉన్న తోటలో, అదే సర్వే నెంబర్లో ఉన్న తోటలో గొయ్యి కొట్టి దగ్గర 800 ట్రిప్ మట్టి సొంత తోటలో మట్టి, అందులోదే ఫారం ఎక్కడైతే నిర్మిస్తున్నారో అందులో తోలారండి మట్టి. కావాలంటే ఇప్పుడు ఆ ఫోటోలు కూడా మేము చూపిస్తున్నాము మీకు. ప్రతి ఒక్కదానికి మినిస్టర్ గారిని బయటికి లాగి పళ్ళే అని చెప్పి గాలి చేయడం కరెక్ట్ కాదండి. ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఇది ఒక బీసీ నాయకుని ఈ విధంగా మాట్లాడతాం, ఈ విధంగా పేపర్కి ఎక్కించడం అనేది సరైన విషయం కాదండి. దీని మీద మేము అందరం ఖండిస్తున్నామండి పోలవరం గ్రామం తరఫున. పోలవరం గ్రామం ఇక్కడ నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త చూసాము, చాలా బాధపడ్డాం. అయితే ఇక్కడ జరిగేది ఒకటైతే అక్కడ రాసింది వేరేగా ఉన్నది. ఇక్కడ జరిగే చెరువు వారి సొంత చెరువు, రాజుగారిది చేపల చెరువుగా చేసుకుంటున్నారు. ఆ చెరువు తవ్వటానికి ఆ మట్టిని వేరే దాంట్లో చేసుకోవటానికి గృహ నిర్మాణం చేసుకునే వాళ్ళ రైతుల కోసం ఆయన ఉచితంగా ఇస్తున్నారు. ఆ ఉచితంగా ఇచ్చేదానికి తోలుకెళ్ళేది వాళ్ళు దీన్ని అమ్ముకుంటున్నారు, ఆయన చేస్తున్నారని చెప్పేసి వేరే వాళ్ళు రకరకాలుగా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. ఇది సరైన ఇది కాదు. దీన్ని తీవ్రంగా మా గ్రామ ప్రజల తరఫున మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఇలాగనే ఇందాక మరి కట్టుకునే వాళ్ళు కూడాను చాలా ఇబ్బందులు పడుతూ ఉంటూ వాళ్ళు కూడా మాట్లాడారు. మరి ఆ ఇళ్ల నిర్మాణం కోసం పట్టుకునే ఆ మట్టిని ఇలాగా అమ్ముకుంటున్నారు, చేస్తున్నారు అనేది భావ్యం కాదు. ఇలాగనే 10,000 ట్రిప్పులు అని చెప్పేసి అదేదో చేస్తున్నారంట. అది కూడాను సొంత స్థలంలో సొంత సర్వే నెంబరు ఆ నెంబర్లోనే తీసి గుంట కొట్టేసి మట్టి తోలుకుంటున్నారు. ఇది కూడాను ఆ సర్వే నెంబర్లో నుంచి వారు రాజుగారు దాన్ని అవ్వించుకోవడానికి, వాళ్ళకి సేవ చేయడానికి, చుట్టూరు వాళ్ళు మట్టి పోసుకోవడానికి, కట్ట పోసుకోవడానికి కూడా కావాల్సిన కూడాను దాన్ని వాళ్ళు వినియోగించుకోకుండాను ఊర్లో వారికి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో ఆయన మట్టిని వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. దాన్ని తీవ్రంగా మరి ఎందుకు రాస్తున్నారో, ఎందుకు వస్తున్నాయో ఈ కారణంతోనే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇలాగ ఇంకా ముందు ఈ రకంగా కానీ మినిస్టర్ గారి మీద, మంత్రి గారి మీద మరి ఈ నియోజకవర్గంలో ఇంకెక్కడ జరగట్లేదా, మిగతా నియోజకవర్గాలలో ఎక్కడ జరగట్లేదా? ఇది బీసీ నియోజకవర్గం, ఈ బీసీ నాయకుడు ఈయన మీద ఇంత బురద జరగడం అనేది న్యాయం కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంకా ముందు ఎలాంటి ఏమైనా వార్తలు ఎలా వస్తే మా నాయకుడి మీద కానీ మా మీద కానీ ఇంకేమైనా వస్తే మేము తీవ్రంగా ఉద్యమిస్తాము. ఇది సరైన ఏం కాదు. ఇక నుంచి అయినా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వార్తలు ఉత్సవాలు రాయాలని, మరి అందరినీ వాస్తవాలు రాయాలని అందరినీ కోరుకుంటున్నాము. పుచ్చిపోకండి, నా పోలవరం, ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం. మంత్రి గారి మీద నిన్న జ్యోతిలో వచ్చిన వార్తల గురించి తీవ్రంగా ఖండిస్తున్నాం. మంత్రి గారు ఇప్పుడు ఇక్కడ రాజుగారి చెరువు వాళ్ళకి అవకాశం ఉండి కట్ట పోసుకోవటానికి అవకాశం ఉండ ఇక్కడ లోకల్గా ఎన్నో నెలల నుంచి చెరువు ఇల్లు కట్టుకొని మట్టి లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళని రాజుగారిని రిక్వెస్ట్ చేసి మాకు ఇట్లా చాలామంది ఇబ్బంది పడుతున్నారండి, మీరు మట్టి ఇస్తే బాగుంటుందండి అని చెప్పానంటే ఆయన ఎంతో ఉదారంతో
ఇక్కడ ఈ చెరువు మట్టి ఇస్తే 5 తోలితే కొన్ని వేల ట్రిప్పులు తోలుతున్నారు అని చెప్పని మంత్రి గారికి ప్రతి విషయాన్ని మంత్రి గారికి బురద పోస్తున్నారు. ఈ విషయం ఇట్లాంటి కార్యక్రమాలు చేయొద్దని, వాస్తవాలు తెలుసుకొని రాయాలని ప్రత్యేకించి విలేకరులందరికీ మేము విన్నవించుకుంటున్నాం. ఏదైనా ఇట్లాంటి విషయాలు కన్నా రాస్తే మేము తీవ్రంగా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించుతూ తెలియజేసుకుంటున్నామండి. నా పేరు కుంటమక్కల కోటేశ్వరరావు. ఇక్కడ కూటమి గవర్నమెంటు ఇక్కడ రాజుగారి దగ్గర మట్టి తోలుతుంటే, చెరువులో నుంచి రాజుగారు తోలుకుంటుంటే ఇక్కడ ప్రజలంతా కూడా వెళ్ళి ఆయన అడిగి బతిలాడుకొని మేము ఫౌండేషన్కి చెరలని తోలనేట్లేదు, మీ మట్టి వేస్ట్గా ఉంటుంది కదా, మీరు చెరువు కట్టబోసుకున్నా మాకు దయచేసి మాకు ఇస్తే మా ఇంటికి ఫౌండేషన్ వేసుకుంటాము తోలుకుంటామని ప్రాధాయపడితే ఆ రాజుగారి దయతో మట్టి ఇచ్చారండి. దానికి ఏదో బురద తలుతూ మరి ఇది ఎవరు చేస్తున్నారో మాకైతే తెలియదు, కానీ మేము చూస్తున్నాం. మమ్మల్ని ఆపటం, వీళ్ళ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. మాట్లాడితే బీసీ మంత్రి గారు అంటూ ఆయన మీద బురద చల్లటానికి, ఆయన గ్రేమ్ చేయడానికి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మంచి మనిషి, అందరికీ న్యాయం చేస్తానంటున్నారు, ప్రజలకు కూడా బాగా న్యాయం చేస్తానంటున్నారు. అది ఆయన మీద బురద తల్లి ప్రతిదానికి పొద్దాక పేపర్లకు పెట్టడం ఇది కరెక్ట్ కాదు. అది దయచేసి మీరు కొంచెం అర్థం చేసుకొని దాన్ని ఖండించుతున్నాం కనుక మీరు దాన్ని కూడా మీరు అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. జై వెంకట పెద్దరాజు. ఈ చెరువు పర్మిషన్ ఉందా? ఉందండి. పర్మిషన్ ద్వారా మీరు మట్టి ఇచ్చేది? అవునండి. మీరు ఏమైనా మట్టి అమ్ముకున్నారా? ఎవరికి మట్టి అమ్ముకోలేదు. మీరు పూడికి తీసుకుంటే వాళ్ళు తోలుకున్నారు. పూడికి తీసుకుంటే వాళ్ళు తోలుకున్నారు. ఫౌండేషన్ వరకే ఇచ్చాం, ఎవరికి మట్టి అమ్ముకోలేదు. అమ్మాచారి, మీరు ఇంటి పునాదేసి ఎన్ని రోజులు అయింది? 2 months దాటింది. 2 months దాటింది. మట్టి కోసం ఫౌండేషన్ వేసుకుని ఆఫ్ చేశారు. మీరు మట్టి తోలడానికి ఇక్కడ పర్మిషన్ మీకు ఉందా? చేపల చెరువు రాజుగారి ద్వారా సొంత భూమిలో నుంచి మట్టి తోలుకుంటున్నారు. ఓకే.